సో హలో అందరికీ. నేను మార్నింగే లేచి ఈరోజు నాకు గ్లూకో టెస్ట్ ఉన్నది. అంటే ఓజీటీటీ బ్లడ్ టెస్ట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఓరల్ గ్లూకో టాలరెన్స్ టెస్ట్. ఇది ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయించుకోవాల్సిందే. సో ఇది యాక్చువల్లీ 24 to 28 వీక్స్లో చేయించుకుంటారు. నేను మాత్రం 27th వీక్లో చేయించుకున్నా. తర్వాత నేను మార్నింగే లేచినమంటే కనీసం నేను వాటర్ కూడా తాగలేదు, అలాగే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గరనే ఉంది బ్లడ్ క్లినిక్. సో వెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే డాక్టర్ కూడా చెప్పింది ఇది పొరగడుపునే స్టార్టింగ్లో ఇవ్వాలి అని. సో లేచినమంటే పోయి బ్లడ్ ఇచ్చేసిన అనమాట. దాని తర్వాత మనము ఇది యాక్చువల్లీ చేయించుకోవాలంటే మనకు మ్యాక్సిమం 3 hours పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆర్కి మనకు బ్లడ్ తీసుకుంటారు, అది కూడా 3 times. నాకు వచ్చేసి థైరాయిడ్, ఓజీటీటీ, మళ్ళీ యూరిన్ టెస్ట్ చెప్పించిండ్రు. యూరిన్ మళ్ళీ బ్లడ్ 3 times కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు, అది కూడా గ్యాప్ వైజ్ 1 hour గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ నేను తనని అడుగుతున్నా అనమాట. 75 grams గ్లూకో ఇస్తుంది ఇప్పుడు. దాని తర్వాత ఏదంటే ఏది తిన కూడా అడిగిన ఆకలికి తట్టుకోలేం కదా, లేసినామంటే ఏదో ఒకటి తింటాము. సో తనని అడిగిన బిస్కెట్, లేదంటే టీ, కాఫీ, లేదంటే హాట్ వాటర్ తీసుకోమన్నది. వాటర్ మాత్రం తీసుకోమన్నది. దాని తప్ప జ్యూస్ కానివ్వండి, నో బిస్కెట్స్ ఏది తినొద్దు అని అన్నది. సర్లే నేను కూడా చెప్పిన. ఇక్కడ తను వాళ్ళే మిక్స్ చేసి ఇస్తారు మనకి, లేదు అని అంటే వాళ్ళు మనకి ఇస్తారు, మనమే మిక్స్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ 75 grams ఆఫ్ గ్లూకో ఇస్తారు. దాంట్లో 300 ml వాటర్ కల్పిస్తుంది అనమాట మనకి. సో ఇంకా దాని ప్రకారం మనం తాగాలి. అది కూడా మనము ఫాస్ట్గా ఒకేసారి తాగకూడదు, ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి. సో అందుకే తను కూడా చెప్పిందనమాట, మీరు ఒకేసారి తాగకండి. 150 ml 2 glasses కల్పించింది నాకు. ఆ 2 glasses కూడా కొంచెం తాగకుండా వాకింగ్ చేస్తే నేను తాగిన అనమాట. మనకి గ్లూకో టెస్ట్ ఎందుకు చేస్తారంటే దీంట్లో షుగర్, అంటే మనకి షుగర్ అటాక్ అయి ఉంటుందా, లేదంటే అట్లాంటి కండిషన్స్ ఇస్తే మన దాని రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్స్ మనకి మెడికేషన్స్ రికమెండేషన్ చేస్తారు. ప్రస్తుతానికైతే నాకు ఏవి లేవు, ఎందుకంటే ఒక్కొక్కసారి మన జెనెటికల్ నుంచి కూడా మనకి షుగర్ రావచ్చు. సో లేదంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా షుగర్ ఉంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మన ప్రికాషన్స్కి కానివ్వండి, లేదంటే డాక్టర్స్ అవన్నీ ఈ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోమని చెప్తారు. నాకు తెలిసి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ క్రేవింగ్స్ వస్తాయి, స్వీట్ క్రేవింగ్స్, కానీ అవి తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనకు షుగర్ లేకున్నా కూడా ఒక్కొక్కసారి మనము ఇంటేక్ తీసుకున్న స్వీట్స్ నుంచి కూడా ఒక్కొక్కసారి షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లడ్ చెకప్ ఇచ్చేసిన, సెకండ్ గ్లూకో తాగి 1 hour తర్వాత మళ్ళీ వెళ్ళాను అనమాట. ఈసారి మా బుడ్డోడు కూడా వచ్చిండు నాతో పాటు. తను అక్కడనే స్టేర్ చేసుకుంటూ చూస్తుండు. చిన్నగా వేయండి మా మమ్మీకి అని తనకు చెప్తున్నాడు పక్కన. తర్వాత తనకు కూడా వేపిస్తాము, నీకు కూడా వేపిస్తాం రా అంటే హీ వాజ్ లిటిల్ స్కేర్డ్. ఇంకా తర్వాత మొత్తానికైతే 3 times కూడా నాది బ్లడ్ మళ్ళీ యూరిన్ తీసుకున్నారు. సో ఫాస్ట్గా మొత్తము ఇచ్చేసి ఇంకా నేను అక్కడి నుంచి ఒక సెకండ్ కూడా ఉండలేదు, వచ్చేసిన అక్కడి నుంచి. ఎందుకంటే ఐ వాజ్ వెరీ హంగ్రీ, చాలా ఆకలి అవుతున్నది. మనం లేసి ఒక 1/2 hour ఉండేదే గొప్ప, అట్లాంటిది 3 hours తినకుండా ఉన్నాము. వాటర్ మాత్రం తీసుకున్నాము, ఎంత వాటర్ తీసుకున్నా కూడా మనకు ఆకలి అనేది ఉంటుంది. సో నేను ఫాస్ట్గా ముఖం కడుక్కొని, సో గైస్ ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇంకా నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్దామని రెడీ అయినా. ఎందుకంటే ఈరోజు నాకు డాక్టర్కి చెకప్ ఉంది కాబట్టి. నార్మల్ రెగ్యులర్ చెకప్ అని అంటారు కదా, నాకు ప్రస్తుతానికి స్కానింగ్స్ ఏం రాసి ఇవ్వలేదు డాక్టర్. సో నార్మల్ రెగ్యులర్ హెల్త్ చెకప్, బేబీ గ్రోత్ అవన్నీ చెక్ చేయించుకొని వద్దామని, ఎందుకంటే మళ్ళీ రిపోర్ట్స్ కూడా చూపించాలి. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇక నా కొడుకు కూడా నాతో పాటు వస్తుండో, ఎందుకంటే మా హస్బెండ్ ఒక స్కానింగ్, ఒక హాస్పిటల్ విజిట్ కూడా మిస్ కాడు. ఎందుకంటే తను అక్కడనే వర్క్ చేస్తాడు అండ్ కంపల్సరీ హీ షుడ్ బీ విత్ మీ. ఇంక ఇప్పుడు బుట్టిగానికైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంక ఈరోజు వాడు కూడా నాతో పాటు వస్తుండనమాట. నేను చెప్పిన, అరే బ్యాగ్ వద్దురా, బ్యాగ్ ఇంట్లో పెట్టరా అంటే, మీరు ఇద్దరు వేసుకున్నారు కదా, నేను తెచ్చుకుంటా, తెచ్చుకున్నాడు. ముందు చూపిస్తా వాడు ఏం చేసిండో. ఇంకేం చేస్తాం, ఎంత ఎండ అయినా కూడా మనం పోవాల్సిందే. ఎందుకంటే డాక్టర్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ ఎండలో ఏమన్నా ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. నార్మల్గా పిల్లోనికి నా ఫోన్ ఇచ్చిన, అరే నన్ను కూడా వీడియో తీరా అంటే వాడు ఇట్లా సగం తీసి ఇచ్చిండు వీడియో. అక్కడి నుంచి మేము బయలుదేరాము పెట్రోల్ వేయించుకొని.
ముందే ఎండలు వాసిపోతున్నాయి. దాంట్లో ఈ హెల్మెట్ లేకుంటే మా హస్బెండ్ అయితే బండి కూడా ఎక్కనియను నన్ను. ఇంకొకటి ఏమైనా నేను డాక్టర్ని అడిగిన ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నా. నేను ట్రావెల్ చేస్తా కాబట్టి జాబ్ చేస్తున్నా, వెహికల్లో వెళ్ళొచ్చా అని అంటే కంపల్సరీ కానీ ప్రికాషన్స్ తీసుకొనే వెళ్ళండి అని అనేది. మొత్తానికైతే హాస్పిటల్ దగ్గర రీచ్ అయినాము. జస్ట్ వచ్చి బండి పార్కింగ్లో పెట్టినామో లేదా అంత పైన నా బ్యాగ్ పట్టుకొని అని ఇచ్చేసిండు. చెప్పి నా ఇంట్లో పెట్టరా అంటే ఇనలేదు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ కూడా పట్టుకోలేదు. లేదు స్కూటీ అనుకొని డిక్కీ ఎత్తు, సీట్ ఎత్తు, అప్పుడు పెడతానంటే అది బండి అయ్యా కాదు అని చెప్పిన మనకి. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ ఇచ్చిన, నువ్వు నన్ను వీడియో తీస్తే మాత్రమే నీ బ్యాగ్ పట్టుకుంటా, లేదంటే నేను పట్టుకోను అని. అయినా ఇది కూడా అలా తీసినాడు. ఈ మధ్య బుడ్డిగాడ కెమెరామన్ అవుతుండు నాకు, నేను కనిపించిన కాడల్లా. ఇంకా నేను పోయి వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నమాట రిసెప్షన్లో. ఇక్కడ తీస్తుంటే పక్కన హెచ్ఆర్ తను వచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఒకసారి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినమ్మటే నన్ను వెయిట్ చెక్ చేసుకోమన్నారు, పల్స్, బీపీ అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాని మీద రాసేసిండ్రు అనమాట. అక్కడ నేను చెక్ చేయించుకున్న లోపల మా బుడ్డోడు ఇక్కడ అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చొని కలరింగ్ చేసుకుంటున్నాడు. సో నెక్స్ట్ మేమే వెళ్ళాలి కాబట్టి ఇంకా డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒకళ్ళు పేషెంట్ వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ మేము కూడా పోవచ్చు అని. మొత్తానికైతే ఫైనల్లీ చెకప్ అంతా అయింది. బేబీ అంతా బాగానే ఉంది, నా బాడీలో బ్లడ్ బాగుంది, రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. చూపిస్తే ఆమె ఏమన్నదంటే ఒకటే యూటీఐ ఉంది, యూటీఐ పాజిటివ్ వచ్చింది అని, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంట. సో తను దాని ప్రకారం నాకు మెడికేషన్ ఇచ్చింది. షుగర్ మళ్ళీ థైరాయిడ్ నార్మల్ వచ్చింది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమే లేదు, మొత్తం నార్మల్ ఉంది. ఇంకా తను చెప్పింది అనమాట, నువ్వు ఎంత వాటర్ తీసుకున్నా కూడా ఇది ప్రెగ్నెన్సీలో కామన్. ఎందుకంటే మనము వర్క్ చేసేదాన్ని బట్టి, లేదంటే మనం యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసినా కూడా అలా ఇన్ఫెక్షన్ అవుతుందంట. సో దీని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అని ఒక 1 వీక్కి సిరప్ ఇచ్చింది నాకు తాగమని. సో ఆ సిరప్ నేను కంటిన్యూ చేస్తున్నా. నాకు డీహైడ్రేట్ అన్నమాట నాకు ఫుల్ షాక్ అయింది. ఎందుకంటే నేను 4 లీటర్స్ వాటర్, అది కాకుండా ఒక 1 లీటర్ వరకు అంటే బటర్ మిల్క్ లేదంటే జ్యూసెస్ అవి తీసుకొని మొత్తం కలిపి 5 లీటర్స్ వరకు తీసుకుంటా. అయినా కూడా ఈ లెవెల్కి ఉంది అని అంటే ఇంక అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు చూసుకుంటుంటే కంపల్సరీ మీరు ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి. అది పేరు ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 45 మినిట్స్ అంటే 1 అవర్కి వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉండండి. సో మొత్తానికైతే నా చెకప్ మంచిగా జరిగింది. ఇంకొకటి ఏమంటే డాక్టర్ చెక్ చేసేటప్పుడు మా పిల్లోడు అడుగుతుందనమాట, డాక్టర్ మా బేబీ బాగుందా అని. తర్వాత మనకి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా ఇన్ఫెక్షన్ కాకుండా, సో దానికి కూడా మా మమ్మీ సూదేస్తే మీరు నాకు చెప్పండి, నేను చేయి పట్టుకుంటాను డాక్టర్కే చెప్తున్నాడు మా బుడ్డోడు. ఇంకా మేము అక్కడ చెకప్ అంతా చేయించుకొని ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరినాము. మా హస్బెండ్కి వర్క్ ఉంది కాబట్టి తను అక్కడే ఉంటాడు. సో నేను మళ్ళీ మా బుడ్డోడు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మొత్తానికైతే మమ్మల్ని ఆటో ఎక్కించి మా హస్బెండ్ బయలుదేరిండు. ఇంకా ఈవినింగ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ తిని ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే రెస్టింగ్ టైం దొరికేది. సో మా బుడ్డోడు కూడా వచ్చినప్పుడే పడుకున్నాడు, తను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాడు కదా. ఇంకా నేను ఈవినింగ్ డికాషన్ పెట్టుకున్నా. కాఫీన్ కూడా ఎక్కువ తీసుకొని తక్కువ తీసుకుంటా, డైలీ వన్స్ చిన్న గ్లాస్ పైన. సో డికాషన్ తాగి కొంచెం కూర్చొని ఇంకా నా ఈవినింగ్ పని స్టార్ట్ చేసిన అనమాట. బట్టలు మడతేయడము, ఇంకా ఈవినింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ వీక్ కూడా నేను ప్రిపేర్ అవుతున్నా. ఇంకా తర్వాత ఈరోజు నాకు ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉన్నది, బర్త్డే పార్టీ ఈవెంట్. ఇంకా దానికి రెడీ కావాలి కాబట్టి మన బేసిక్ క్లీనింగ్ అంతా చేసేసుకొని రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయినాము. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో మెయిన్ టాస్క్ ఏంటంటే మనకే ఓపిక ఉండదు చేసుకోనికి. అట్లాంటిది మనం ఇల్లు క్లీన్ చేసుకొని మిగతా స్టఫ్స్ అన్నీ క్లియర్ అవుట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ కావాలి. హోప్ దీంతో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి.